నారాయణపేట జిల్లా నర్వ మండలంకు చెందిన మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యార్థుల కష్టాలు అంతా ఇంత కాదు. గురుకుల పాఠశాల బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులను దుర్గంధం వాసనతో కాలం వెల్లదీస్తున్నారు. డ్రైనేజ్ లీకేజ్ అయినా నీరు మొత్తం బోర్ మోటార్ చుట్టూ చేరి అవే నీళ్లు బోర్లోకి దిగుతున్నాయని, అవే నీటిని వాడుకుంటున్నామని విద్యార్థులు వాపోయారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని, దీనివల్ల చాలా ఇబ్బందిగా పడాల్సి వస్తుందని వాపోయారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు, ప్రిన్సిపాల్కు చెప్పిన ప్రయోజనం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. నియోజకవర్గంలో నర్వ మండల్కు సంబంధించిన గురుకుల స్కూల్లో మా పాప చదువుతుంది. ఈరోజు సండే ఉంది కాబట్టి మేము అక్కడ స్కూల్ దగ్గరికి వెళ్ళాను. స్కూల్ దగ్గరికి వెళితే అక్కడ డ్రైనేజీ లీకేజీ స్మెల్ గంది ఓవర్గా వస్తుంది. మేము అక్కడ ఉన్న మేడంని అడిగితే ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చినాము, మేము కలెక్టర్కి ఇచ్చినాము, మున్సిపాలిటీకి ఇచ్చినాము, అది 3 టైం కాబట్టి అది అట్లే వస్తుంది, ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము పిల్లల్ని అడిగితే పిల్లలు ఏమంటారు, ఈ స్మెల్ తట్టుకోలేని పరిస్థితి ఉంది, అన్నం తినబుద్ధి కాదు, స్మెల్ ఘోరంగా వస్తుంది, మేమేం చేయలేకపోతున్నాము, ఎవరికి చెప్తే మేడం వాళ్ళు ఏం అనలేకపోతున్నారు. మేము చెప్పినాము. వీళ్ళని మేము సంప్రదిస్తే వీళ్ళు ఏమంటున్నారు అంటే అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, మేము ఏం చేస్తాం, మేము ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దీన్ని పిల్లలకి చాలా బాధాకరంగా, ఇబ్బందిగా ఉంది. అన్నం తినడానికి కూడా స్మెల్ వస్తుంది, అక్కడ చాలా ఘోరంగా ఉంది అది అని నాకు చెప్పడం జరుగుతుంది. దీన్ని కొద్దిగా అందరి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని తొందరలో ఇమ్మీడియట్లో యాక్షన్ తీసుకొని క్లియర్ చేయాలని చెప్పి నేను కోరడం జరుగుతుంది. తొందరలో డ్రైనేజీ క్లీన్ చేసి ఆ పిల్లల మొత్తం డ్రైనేజీ లీకేజ్ అయింది. ఆల్రెడీ 3 టైమ్స్ అయింది. పాప అందుకోసం వెళ్ళిపోదాం అంటుంది. ఇంచొద్దు, హాస్టల్ వద్దు, వేరే ప్రైవేట్లో చూసుకుంటా అంటుంది. ఇంత 506 మార్క్స్ వచ్చి ఈరోజు నేను పెట్టుకుంటే